కేకేఆర్ ఆర్సీబీ మధ్య కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అవుట్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. కోహ్లీది నిజంగా అవుటా కాదా? ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీంలో రస్సెల్ కూడా అవుట్ అయితే నో బాల్ ఇచ్చారు. కానీ కోహ్లీకి నో బాల్ ఇవ్వకుండా అవుట్ ఎలా ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు. అసలు ఎవరు కరెక్టో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఈ ఇన్సిడెంట్ పై డివిలియర్స్, ఇర్ఫాన్ పఠాన్, డూప్లెసిస్ లాంటి వాళ్ళు ఏమన్నారో కూడా వీడియో లాస్ట్ లో తెలుసుకుందాం. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా కేకేఆర్ ఆర్సీబీ మధ్య జరిగిన 36వ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 222 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోయింది. అయితే సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీ టీంలో కోహ్లీ మంచి దూకుడుగా ఆడుతూ 6 బాల్స్ కే 257 స్ట్రైక్ రేట్ తో 2 6 ఒక 4 కొట్టి 18 రన్స్ చేశాడు. అంతా బాగానే ఉందనుకుంటే థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా వేశాడు. ఇక్కడే పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అసలు ఏం జరిగిందంటే హర్షిత్ రాణా స్లో ఫుల్ టాస్ ని వేశాడు. కోహ్లీ తన క్రీజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఆడడంతో ఆ స్లో ఫుల్ టాస్ బాల్ కి షాక్ అయ్యాడు. దీంతో డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బాల్ బ్యాట్ పైన ఎడ్జికి తగిలి గాల్లోకి లేచింది. వెంటనే బౌలర్ హర్షిత్ రాణాని ఈజీగా రిటర్న్ క్యాచ్ నే అందుకున్నాడు. కేకేఆర్ ప్లేయర్స్ అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ కోహ్లీ మాత్రం బాల్ తన వేస్ట్ నడుము కంటే పైకి వచ్చిందని రివ్యూ తీసుకున్నాడు. ఇంతలోనే ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ కూడా థర్డ్ ఎంపైర్ కి రిఫర్ చేశారు. కొంచెం సేపు రీప్లేస్ చూసిన తర్వాత థర్డ్ ఎంపైర్ బాల్ కోహ్లీ నడుము కిందే ఉందని తన నిర్ణయాన్ని అవుట్ గా ఇచ్చాడు. దీంతో కోహ్లీ కోపంతో ఎంపైర్స్ దగ్గరికి వెళ్లి మాట్లాడడం, పెవిలియన్ కి వెళ్లేటప్పుడు కూడా తన డిసప్పాయింట్మెంట్ ని చూపించడం విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపైన ఐపీఎల్ 2024 అఫీషియల్ టీవీ బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ లో క్లారిటీ ఇచ్చింది. బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉన్నప్పుడు బాల్ నడుము హైట్ లో ఉంటే ఆ డెలివరీని అఫీషియల్ రూల్ ప్రకారం నో బాల్ ఇస్తాం. కానీ ఇక్కడ కోహ్లీ సిచ్యువేషన్ ని క్లియర్ గా చూస్తే కోహ్లీ తన క్రీజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి బాల్ ను ఆడాడు. బాల్ బ్యాట్ కి తగిలినప్పుడు కోహ్లీ నడుము కంటే హైట్ ఎక్కువలోనే ఉన్నా కానీ కోహ్లీ క్రీజ్ లో ఉంటే బాల్ నడుము కంటే కిందే ఉంటుందని, ఎందుకంటే స్లో బాల్ అవ్వడం వల్ల బాల్ కిందకి వస్తుందని, సో అఫీషియల్ రూల్ ప్రకారం ఇది నో బాల్ కాదని, కోహ్లీ అవుట్ అయ్యని ఈ ట్వీట్ లో క్లారిఫై చేశారు. ఇదిలా ఉంటే ప్లేయర్స్ అందరి వేస్ట్ హైట్స్ ముందే చూసి డేటాబేస్ లో రికార్డ్ చేసి ఉంచుతారు. ఇక్కడ కోహ్లీ క్రీజ్ దగ్గర ఉంటే తన వేస్ట్ హైట్ 1.04 మీటర్స్ ఉంటుంది. ఇక హర్షిత్ రాణా వేసిన బాల్ హైట్ క్రీజ్ దగ్గర 0.92 మీటర్స్ ఉంది. సో కోహ్లీ వేస్ట్ కంటే తక్కువ హైట్ లోనే బాల్ ఉండడంతో టెక్నాలజీని ఉపయోగించి నో బాల్ గా ఇవ్వలేదు. కానీ కోహ్లీ తన క్రీజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఆడడం వల్ల బాల్ బాగా హైట్ ఉన్నట్టు కనిపించింది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ లో రసెల్ కి కూడా నో బాల్ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇక్కడ రసెల్ క్రీజ్ లోనే ఉండి బాల్ ని ఆడాడు. అలానే ఆ బాల్ హైట్ 1.31 మీటర్స్ ఉంటే రస్సెల్ వేస్ట్ హైట్ 1.08 మీటర్స్ ఉంది. సో వేస్ట్ హైట్ కంటే బాల్ హైట్ ఎక్కువ ఉండడంతో దానితో పాటు బ్యాట్స్మెన్ క్రీజ్ లోనే ఉన్నాడు కాబట్టి రస్సెల్ నాట్ అవుట్ అని ఆ బాల్ నో బాల్ గా ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఇక్కడ కోహ్లీ అవుట్ అనేది ఐపీఎల్ లో ఈ టీం ని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా చూసే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే హార్ట్ బ్రేక్ లాంటిదే అనుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ముందు వరకు ఆర్సీబీ 7 మ్యాచ్లు ఆడి అందులో ఒక్కటే గెలిచి కేవలం 2 పాయింట్లతో టేబుల్ లాస్ట్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఖచ్చితంగా విన్ అవుతుందని అంతా అనుకున్నారు. లాస్ట్ లో ఒక బాల్ కి 3 రన్స్ అవసరం అవగా సాల్ట్ డైవ్ వేసి మరీ రన్అట్ చేశాడు. దీంతో గెలుస్తుందని అనుకున్న ఆర్సీబీ 1 రన్ తేడాతో ఓడిపోయింది. అయితే మ్యాచ్ తర్వాత అంపైర్ అండ్ కోహ్లీ కొంచెం సేపు నో బాల్ ఇష్యూ కోసం మాట్లాడుకోవడం జరిగింది. ఈ వీడియోలో రింకు సింగ్ కూడా వీళ్ళ దగ్గరే ఉండి వింటున్నాడు. అంపైర్ కోహ్లీకి నో బాల్ కోసం క్లారిటీ ఇస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ కోహ్లీ అవుట్ గురించి మాట్లాడుతూ, విరాట్ నేను బాల్ నడుము కంటే పైకి ఉందని అనుకున్నా. రూల్స్ అనేవి అందరికీ ఒక్కటే. ఒక టీం కి అది కరెక్ట్ అని, ఇంకొక టీం కి అది కరెక్ట్ కాదేమో అని అభిప్రాయం ఉంటుంది. కానీ ఆటలో ఇవన్నీ మామూలే అని డూప్లెసిస్ చెప్పాడు. ఇక డివిలియర్స్ ఇక్కడ అంపైరింగ్ తో ఎలాంటి ప్రాబ్లం లేదు, టెక్నాలజీతోనే ఇబ్బందులున్నాయి. వైడ్ ని హైట్ ని చూడడానికి టెక్నాలజీని వాడుకోవడం బాగానే ఉంది. కానీ ఈ మ్యాచ్ లో ఇచ్చిన అవుట్ పై క్లారిటీ లేకపోవడం వల్ల కొంతమందికి కోపం వచ్చింది, మరి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. బ్యాట్స్మెన్ ఉన్న పొజిషన్ ని కన్సిడర్ చేసి లైన్స్ ని బాల్ ట్రాకింగ్ ని చూసి ఉంటే ఎలాంటి గందరగోళం ఉండేది కాదని డివిలియర్స్ ట్వీట్ చేశాడు. వీరితో పాటు ఇర్ఫాన్ పఠాన్, హర్ష బోగ్లే కూడా మాట్లాడారు. ఇర్ఫాన్ ఇది లీగల్ బాల్ అని అంటే హర్ష బోగ్లే టెక్నాలజీకి థ్యాంక్స్, టెక్నాలజీ వల్ల కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోవడానికి అవుతుందని అన్నారు. ఇది ఇలా ఉంటే అంపైర్లతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించాడని కోహ్లీకి బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ వేసింది. కోహ్లీ అవుట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.